ఇకపోతే ఇది చూడండి మిత్రులారా, ఈయనను చూస్తే, ఈ సమరంగాన్ని చూస్తే నాకు నిజంగా జాలిస్తుంది. దీని గురించి చెప్పాలంటే చిన్న ముచ్చట చెప్తాను. మీకు తెలుసు హైదరాబాద్లో ఉంటారు. వనస్థలిపురంలో 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల రిజల్ట్ చూడు. వీడు, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిస్తే వీనికి వచ్చిన ఓట్లేనో తెలుసా? 670 అనుకుంటా. ఇక వీని అందానికి ఓ కార్పొరేషన్ ఆ రేవంత్ రెడ్డి భజన చేయడం కోసం, మావాడు దొంగ కాదు, మావాడు దొంగ కాదు, మావాడు దొంగ కాదు అని ఒక భజన, వేరే వాళ్ళు దొంగలు, వేరే వాళ్ళు దొంగలు అని ఒక భజన. అంటే ఇక్కడ ఒక చిన్న గీత గీస్తే ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు అంటే, నిజంగా మీరు రేవంత్ రెడ్డి చూడండి, ఇది ఒక చిన్న గీత గీత. రేవంత్ రెడ్డిది నోటు దొంగ కేసు, ఇది చిన్న గీత అయిన బతుక్కి. వీళ్ళు ఏం చేస్తారంటే కేటీఆర్కి జర పెద్ద గీత గీసి ఈ గీతను చిన్న చేద్దాం అనుకుంటారు. కానీ అయ్యే పని కాదు. మీరు ఒరిజినల్గా పగలు పైసల కట్టలతో దొరికినటువంటి దొంగలు. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు అంతా ఇట్లే ఉంటారు. ఆ మధ్య అమ్మాయిల ఇష్యూలో నా మీద కేసు పెట్టినాడు ఏకంగా, గాంధీ భవన్లో పనిచేసే ఓ రెడ్డితోటి, ఎవరు గణేష్ గారితోటి, దొంగలతోటి. మీరు గమనించండి, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అయితే ప్రజల్లో ఉండరు, లేదంటే వాళ్ళు క్రైమ్ చేసే జైల్లో ఉన్న వాళ్ళు వచ్చినారు. వాస్తవంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు జెన్యున్గా సపోర్ట్ చేసేటట్లేరు.